హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో శ్రీమాత్రే నమః. సెకండ్ డే ఆఫ్ ఈరోజు దేవి నవరాత్రులు. ఈరోజు గాయత్రి దేవి అన్నమాట అవతారం. సో ఈరోజైతే ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకొని అమ్మకు మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను. పూజ మంచిగా చేసుకొని మంచిగా పువ్వులు అవన్నీ పెట్టేసుకొని నైవేద్యం దీపం ధూపం అన్నీ ఇచ్చి, అలాగే ఈరోజు నైవేద్యం వచ్చేసి పులిహోర చేశాను. ఒక అరటిపండు అయితే పెట్టాను అనమాట. సో ఈ రకంగా సెకండ్ డే అయితే నా పూజ అయితే అయిపోయింది. అలాగే శ్రీచక్రం పూజ అయితే ఎవ్రీడే కుంకుమ పూజ అయితే చేసుకుంటాను అనమాట మార్నింగ్ టైము. సో ఈరోజు కూడా చేసేసుకొని ఇదిగో పులిహోర పెట్టాను అమ్మకు. పులిహోర అలాగే అరటిపండ్లు అయితే పెట్టాను. సో ఈ విధంగా అయితే ఈరోజు నా పూజ అయిపోయింది. అమ్మనైతే ఏం పెట్టుకోలేదు. ఇలా నిత్య పూజలో భాగంగానే ఇలా రోజు చేసుకునేలాగానే కొంచెం స్పెషల్గా మనసులో దేవి నవరాత్రుల్ని తలుచుకుంటూ ఏ రోజు ఏ అమ్మ అవతారం అయితే ఉంటుందో అది ఊహించుకొని మనం ఇక్కడ చేసుకున్నాం అనమాట మన ఇంట్లో. సో ఇది మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని పెట్టానమాట. ఈరోజు చిన్న వ్లాగే. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి పూజా వీడియోసు చాలా ఉన్నాయి మన ఛానల్లో. నేను చేసుకునే పూజల్ని అలా రికార్డ్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. నేను వీడియోస్ కోసం ఏమీ పూజలు చేయను. భక్తి ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఎందుకు పూజలు చేస్తున్నాను ఎలా అనేది. సో ఇదనమాట. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.